ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్ పేపర్‌తో స్టార్ట్ చేద్దాం నాన్న. ఆంధ్రప్రదేశ్ పేపర్ 100 మార్క్స్‌కి మనకి ఏ రీడింగ్, బి రీడింగ్, సి రీడింగ్ ఉంటాయి. మీకు 9థ్ క్లాస్‌లో ఆల్రెడీ దీని మీద మీకు ఒక అవగాహన ఉండుంటది. 9థ్ క్లాస్‌లో సేమ్ పేపర్ స్ట్రక్చర్ అంతా పేపర్ స్ట్రక్చర్ అంతా మీకు ఇలాగే ఉంది కాబట్టి, నేను ఏ రీడింగ్ అనేది రీడింగ్ కాంప్రిహెన్షన్ నాన్న. ఐఎమ్ షోయింగ్ యూ. సో 1-15 1-15 క్వశ్చన్స్ ఏ రీడింగ్, బి రీడింగ్, సి రీడింగ్ నుంచి వస్తాయి. ఏ రీడింగ్ అంటే ప్రోజ్ నుంచి, అంటే ఫస్ట్ ఫ్లైట్ నుంచి వస్తాయి అన్నమాట. అలాగే పోయట్రీ 6-10 క్వశ్చన్స్ పోయట్రీ నుంచి వస్తాయి. 11-15 సప్లిమెంటరీ రీడర్ నుంచి వస్తాయి, ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ నుంచి. ఈ 3 నేను అనుకుంటున్నాను. ఈ మూడు మామూలుగా మీకు అంత డీటెయిల్గా చెప్పాల్సినవి కాదు. లెసన్స్ చెప్పినప్పుడు మనం విని ఫాలో అయ్యేవే కాబట్టి ఇవి కొంతవరకు మీకు ఈజీనే అని నేను అనుకుంటున్నాను. సో ఐ విల్ స్టార్ట్ విత్ 16th క్వశ్చన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. సో ఐల్ గో టు 16th క్వశ్చన్. స్టడీ స్కిల్స్. ఇప్పుడు ఈ సెషన్లో మనం మాట్లాడుకోపోయేది మెయిన్గా స్టడీ స్కిల్స్. 16th క్వశ్చన్ అంటే ట్రీ డయాగ్రామ్ కానీ బార్ డయాగ్రామ్ కానీ ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు, అది అన్సీన్గా ఉంటుంది. తర్వాత 17th క్వశ్చన్ ఒక అన్సీన్ ప్యాసేజ్ ఇచ్చి మనకి సెంటెన్సెస్ జంబుల్ చేయమని అడుగుతారు. ఆ జంబుల్ చేసి వాటిని ఆర్డర్లో పెట్టి రాయాలన్నమాట.